ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం దామరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. బెహరాన్లో మక్కల సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఒక 7 నెలల క్రితం కూడా వీరి యొక్క నిశ్చితార్థం జరిగింది. మల్లాపూర్ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన ఒల్లెపు శృతితో నిశ్చితార్థం జరిగింది. అలాగే బెహరాన్లో మక్కల సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్నది. సో ఆ విషయంపై ఒకసారి మనం మక్కల సాయి కుమార్ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. సో వాళ్ళ ఫాదర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది. పాప నమస్తే. నమస్తే సార్. మీరు మక్కల సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కదా? అవును సార్. అసలు ఏం జరిగింది, ఆ విషయాన్ని చెప్పండి. ఏం జరిగిందంటే సార్, ఈ కంపెనీలో వర్క్ లేక కూడా 3-4 రోజులు అయ్యి సార్. వారం రోజుల నుంచి వర్క్ లేదు, కంపెనీలో వర్క్ లేదు, ఏం లేదు. ఇక వారీస్ కానీ నా కెంపస్ దగ్గరికి పోతే నీకు 10 రోజులు రూమ్లో పడుకో, 10 రోజుల తర్వాత నీకు డ్యూటీ ఇస్తాను చెప్పి ఈ కంపెనీలో కూడా డ్యూటీ లేదు చక్క బరాబరి. ఇక ఈ ఫోన్ టార్చర్కు దానికి దీనికి మాకు ఏమి చెప్పలేదు సార్, ఏం తెలియదు. ఇక అక్కడ ఆత్మహత్య వేసుకుని వచ్చింది సార్. అంటే 7 నెలల క్రితం నిశ్చితార్థం జరిగిందని అంటారు, వాస్తవమేనా? వాస్తవమే సార్. 7 నెలల కింద నిశ్చితార్థం జరిగిన తర్వాత అంటే అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం కింద జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్నది. వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు. ఇక ఈ విషయం మాత్రం, చనిపోయిన విషయం మాత్రం మనకు ఏం బయటకు చెప్పలేదు సార్, చెప్పుకోలేరు. నాకు చెప్పలే, మరి వాళ్ళకి చెప్పలే అది ఎట్లా జరిగిందో ఏం కథనో అని. అక్కడ నా కొడుకు అక్కడ బేరల్లా ఆడు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ అమ్మాయి ఈడికి కూడా చనిపోయిన రోజు కూడా తెల్లారి కూడా వచ్చింది, బాగా ఏడ్చింది, చేసింది, బాధపడ్డది. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయింది. ఇక అక్కడే జరిగింది, మనకు తెలియదు సార్. అంటే మీ అబ్బాయి ఇప్పుడు ఎన్ని గంటలకు, అంటే మీకు ఎన్ని గంటలకు తెలిసింది? ఇక్కడ శుక్రవారం నాడు 1 తారీఖు నాడు 10 గంటలకు గెలిచింది సార్. 10 గంటలకు గెలిచి 8 గంటలు కూడా ఫోన్ మాట్లాడిండు. నేను లేచిన వారంటే బాపు లేవలేను, ఇంకా ముఖం కడుక్కున్నాక బ్రష్ చేసుకుని ఇప్పుడే లేచినాక మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి అన్నాడు. ఫోన్ లేదు, ఏం లేదు సార్, నాకు ఏ ఫోన్ లేదు. మళ్ళీ ఏదైతే సాయి కుమార్ శృతి వీళ్ళిద్దరూ అంటే ప్రేమించుకున్నారు కదా? అవును సార్. అంటే వాళ్ళు ఒకటే స్కూల్లోనే చదువుతుండేనా? ఏ స్కూల్లో చదువులేదు సార్, స్కూల్ వేరే, నేను స్కూల్ వేరే స్కూల్. కానీ నా బిడ్డను శృతి ఒకటికై కస్తూర్బాలే మల్లాపూర్లో చదువుకున్నారు, కల్లూరులో చదువుకున్నాం. వాళ్ళు 5 ఏళ్ళే సార్ సోపత్తులు ఉండబట్టి. నా బిడ్డను శృతి బిడ్డతోని సంబంధం, కానీ కొడుకు చదువుకోలేదు. వాళ్ళు తెలియదు సార్, తెలిస్తే ఇట్లా జరిగేది. ఓకే, సో ఏదైతే మక్కల సాయి కుమార్ అక్కడ కంపెనీలో డ్యూటీ లేక అక్కడ సాయి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పేసి మక్కల సాయి కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నమాట. వాళ్ళు పిల్లాడు ఇష్టపడితే కులంలో తల్లిదండ్రులు చెప్తే అక్కడ కులం ఇద్దరు ఇష్టం, ఒకటి కులం వాళ్ళు ఒప్పుకొని అక్కడక్కడ ఆడ భోజనం తిన్నాక పిల్లాడు బయట ఉన్నాడు బేరాలు. ఏమైందేమో మొన్న 1 తారీఖు నాడు పిల్లాడు చనిపోయాడు. ఇక్కడ మా పాప ఇంకా మనసుకోకంటూ ఇక్కడ 3 తారీఖు నాడు మా పాప ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం నాడు పొందన్నాడు నేను వేసుకుంటున్నాను. వాళ్ళ సెల్లకు ఫోన్ చేసి, ఇద్దరు హాస్పిటల్ ఉంటారు, వాళ్ళ సెల్లకు ఫోన్ చేసి నేను వేసుకుంటున్న సెల్ల నేను చచ్చిపోతున్నా అంటే ఇది తట్టుకోలేక 2 రోజుల తర్వాత ఎప్పుడు ఆదివారం నాడు ఇది వేసుకొని చచ్చిపోయింది. ప్రేమగా ఇట్లా ఉండే మాట్లాడతా, నాతో ఎందుకు మాట్లాడాలి అని అట్లా అనుకొని మాటలన్నీ విని నా మనసులో పెట్టుకొని నేను ఉండద్దు అని చచ్చిపోయింది నా బిడ్డే. అదే వాళ్ళు చేసుకుంటా అంటే నువ్వు వరపూజ లెక్క పెట్టుకుని బొట్టు పెట్టుకున్నావు అంతే, వరపూజ చేయలేదు కానీ 5 లక్షలు ఒప్పుకున్నా, బండి ఒప్పుకున్నా, చేసుకోమని కూడా రెడీ ఉన్నాం. ఆయన వచ్చి చేసుకుంటాడు. నా బిడ్డ ఎవరో లేక నా మనసు బాధపడుతున్నా చచ్చిపోయింది. వాళ్ళు పిల్లగాడు ఇష్టపడ్డారు, కాలేజీకి పోయిన కాడ ఇష్టపడితే సరే అనుకున్నాం. మేము ఇయ్యమన్నాం, వాళ్ళకు ఇయ్యమని అంటేనే ఇద్దరు ఇష్టపడి మేము చచ్చిపోతామంటేనే మేము ఓకే వేసుకున్నాము. ఓకే వేసుకుంటే పిల్లగాడు దేశంలో ఉన్నాడు, దేశంలో ఉండగా కూడా మేము ఎందుకు వచ్చినాక వేసుకుందామని అనుకున్నాము. అన్నా కానీ వినలేరు. వినక మేము ఇప్పుడు పిల్ల మాదనుకుంటాము అని అన్న వాళ్ళే
సరే అని ఒప్పుకున్నాము. అన్ని వార పూజ విరుపూజ అన్ని మాట్లాడుకున్నాము. పైసలు పోసుడు కట్టినాము, వాళ్ళు పెట్టుడు మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్నాక వాళ్ళు ఇద్దరు అన్నము దేశంలో ఉన్నారు, ఇల్లు కట్టుకున్నాక పెళ్ళి చేద్దామన్నారు. సరే అని అన్నాము. అన్న వాళ్ళు ఆయన వాళ్ళ ఇంటికాడ మేము భోజనాలు తిన్నాం, మా ఇంటికాడ వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత సరే అని ఒప్పుకున్నాం. మళ్ళీ ఏం గొడవలు వచ్చినాయేమో, ఆయన దుబాయ్లో, ఈమె ఇక్కడ. ఈమె ఇంత పని పోయింది, మంచి జాబ్ చేసుకుంటుంది, ఆ పిల్లాడు అక్కడ చేస్తుండు. చేసుకుంటేనే మరి ఏమైందో ఏమో, ఎందుకు వాళ్ళిద్దరికి ఏమొచ్చిందో మాకైతే తెలియదు, మాకు చెప్పలేరు. ఆ పిల్లగాడు అక్కడ ఉరిపెట్టుకున్నాడంట. మాట్లాడుకుంటా ఆయన అక్కడ ఉరిపెట్టుకొని చనిపోగానే తెల్లారే మళ్ళీ ఒకటే రోజు ఉంది. నేను మస్తు కాపులా కాసినాం కానీ ఆయన అత మళ్ళీ ఆయన శుక్రవారం పెట్టుకుంటే ఈమె శనివారం పొద్దుకి ఆదివారం నాడు పెట్టుకుంది. నా చేసుకున్నకు తట్టుకోలేకనే నా చేయబట్టి ఆయన జీవితాన్ని తీసుకున్నాను. నేను కూడా పోతా, నేను ఉండని చేసుకుంది. కంపెనీలో డ్యూటీ లేదు. కంపెనీలో డ్యూటీ ఒక 4 రోజులు డ్యూటీ లేదు. ఈ కంపెనీ వరకు కూడా చక్కగా ఇవ్వలేదు. పోయిండు 10 నెలల నుంచి చేసిండు కానీ కాకపోతే ఒక 4 రోజులు వేరే సైడ్ చేంజ్ చేసిండు. కంపెనీలో డ్యూటీ లేక కూడా సార్ అట్లా కూడా వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే ఒక 10 రోజులు కూకుండు, 10 రోజుల తర్వాత వర్క్ లేదు అని అనేది అక్కడ బాధ అక్కడ బాధ టెన్షన్కు నా కొడుకు తట్టుకోలేదు సార్. ధైర్యం తక్కువ వేసుకొని ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగింది విషయం సార్ ఇట్లా.